ప్రైజ్లాడండి మీ అందరికి. బాగున్నారు కదా మీ అందరు? చూడండి, రెగ్యులర్ గా వస్తూ చాలా సంవత్సరాన్ని చూస్తూ కొంతమంది స్త్రీలు చాలా సంవత్సరానికి ఓర్పుతో అలాగ ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు. కానీ కొత్తగా వచ్చిన వాళ్ళకి కొన్ని కార్యం జరిగితే కొంతమంది చాలా బాధపడతారు. ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉన్నాను కదా, ముందు నుంచి నేను సేవలో ఉన్నాను కదా, నా కుటుంబంలో జరగని వివాహం వాళ్ళకి జరిగిందే, నా కుటుంబంలో రాని జాబ్ వాళ్ళ కుటుంబానికి వచ్చిందే, నా కుటుంబంలోకి రాని ఆశీర్వాదం వాళ్ళకి వచ్చింది అని కొంతమంది చాలా బాధపడిపోతారు. ఎప్పటికీ అలాగే చేయకండి. ఎందుకంటే నీ వంతు ఇంకా రాలేదు అని నువ్వు సంతోషించాలి. ప్రభు వాళ్ళకి అనుగ్రహించాడు, వారి వంతు అయిపోయింది, ఇంకా నా వంతు ఉందని నువ్వు సంతోషపడుతూ ఇంకా ప్రభుని ఎక్కువగా స్తుతించు. నీ ఓర్పే అనేకమైన ఆశీర్వాదాలు నీ దగ్గరికి తీసుకొస్తుంది. నీ సహనమే అనేకమైన కార్యాలు నీ విషయంలో ప్రభు జరిగిస్తాడు. 38 సంవత్సరాల నుంచి ఆ బేటెస్త కోనేరు దగ్గర ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతను మరి పాక్కుంటూ వచ్చి అందులో పడాలని అనుకునేసరికి వేరొకడు ముందుగా వెళ్ళి అందులో పడి స్వస్థత పొంది వెళ్ళిపోతాం. మళ్ళా వెనక్కి వెళ్ళి కూర్చుంటున్నాడు. మళ్ళా నీళ్లు కదిలించబడ్డం, ఆయన వచ్చేసరికి ఇంకొకడు వెళ్ళి స్వస్థత పొందడం, ఇలా జరుగుతూ ఉంటే 38 సంవత్సరాల నుంచి సంతోషిస్తూనే ఉన్నాడు. నాకంటే అతను బాగుపడ్డాడు కదా, ఓకే అనుకుని మళ్ళా తన స్థలంలో వెళ్ళి కూర్చుంటున్నాడు. కానీ ఇతను మాత్రం ఆవేశపడలేదు, కోప్పడలేదు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోలేదు. శ్వాసంతో, నమ్మకంతో నా వంతు రాకుండా పోతుందా, నాకు స్వస్థత అనుగ్రహించకుండా పోతుందా అని దేవుని కోసం ఒక నిరీక్షణ కలిగి సంవత్సరాలు వెయిటింగ్ చేస్తానే ఉంది. ఆ విశ్వాసం చూసి యేసుక్రీస్తు ప్రభువునే, ఆయనకున్న విశ్వాసం ఆయన దగ్గరికి యేసేనే నడిపించింది. యేసే వచ్చి అడుగుతున్నాడు, స్వస్థత పొందగోరుచున్నావా? ఎంత అద్భుతమైన మాట అండి. రోజు నువ్వు ఎలా ఉన్నావు? సంఘంలో ఎవరికో ఏదో జరిగితే పళ్ళు కొరుక్కుంటున్నావు, వాళ్ళకు మంచి జరిగితే ఆవేశపడుతున్నావు. అది ఏ మాత్రం నీకు తగదు. నువ్వు అనుకోవాలి, నా జీవితంలో కూడా అలా చేస్తారని సంతోషించాలి, స్తుతించాలి. వారి కోసం ఇంకా కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు తప్పకుండా నీ వంతు వస్తుంది. యేసే నీ దగ్గరికే వస్తాడు, నిన్నే అడుగుతాడు. నీ జీవితంలో కూడా ఆశ్చర్యకార్యములు జరగవలసిన ఒక టైం వస్తుంది. ఈ కార్యం జరిగే వరకు ఓర్పుతో ఉండు, సహనంతో ఉండు. తప్పకుండా ఆ 38 సంవత్సరాల ఆ మనిషి దగ్గరికి వెళ్ళిన దేవాదేవుడు నీ దగ్గర కూడా రాబోతున్నాడు. ఈ కార్యం కూడా సఫలం చేయబోతుంది. అటువంటి కృప ఎందరికీ ప్రభు దయచేసి అద్భుతమైన కార్యం చేయునుగా. ఆమేన్.